అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు నచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినట్టు నువ్వు చేయాలి, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కించపరచమని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింటదే నీకు? సరే, నేను క్లియర్ గా చెప్తాను ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారికి అంటే ఆయన పురాణాలు ఆయనకు నమ్మకం లేదు కాబట్టి, ఆయనకి హిందువులు అంటే నచ్చదు కాబట్టి, నేను ఆయనకి గీతలు ఏం చెప్పారనేది ఒక మాట క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆయనకు చెప్పేంత వాడిని కాకపోయినప్పటికీ నాకు తెలిసిన విషయము ఆయనకు మరొకసారి గుర్తుకు చేస్తూ, శ్లోకధ్యయన ప్రవశమి యద్యతం కోటి గ్రంథ బిగి. మామూలుగా ఇది ఏం చెప్తాదంటే, కోటి గ్రంథాలు వ్యాసుడు మహాభారతం రాశాడు, దాదాపు 1700 శ్లోకాలు ఉంటాయి సార్. వినాయకుడు రాస్తా ఉంటే 75,000 శ్లోకాలు అయిన తర్వాత, ఇంకా ఏంది స్వామి మీ కవులలు రచయితలతో పెట్టుకుంటే మాకు ఎప్పుడు ఇది పూర్తవుతుంది, ఇంత చాటబారదని చెప్పేదానికన్నా ఒక లైన్ లో చెప్పకూడదా మాకు అంటే నేను చెప్పలేను అనుకుంటున్నావా వినాయక? చెప్పేకుంది రాబోయేది కలికాలము. కలికాలంలో ఎలా ఉంటదంటే పరిస్థితి, ఇంత చాటబారదని చెప్పినా కూడా ఎక్కేది బరువు చెవులకి, వితండవాదం తాండవం చేస్తాది అని చెప్పేసి చెప్పడం జరిగింది.